ఏంటో వీళ్ళు కేసు కేసు అంటూ ప్రాణాలు తీస్తున్నారు. ఏంటిది? అయ్యో మేడం, ఏంటయ్యా టీ తాగుదామా? పేరుకు మాత్రమే హనీమూన్, ఒకటే టెన్షన్. రెడీగా ఉంచమని చెప్పండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, అందరూ లోపలికి వెళ్ళండి. మైండ్ అంతా కొలాప్స్గా అనిపించింది, కానీ ఇప్పుడు కొంచెం అన్ని నిజాలు ఈ అమ్మాయి కోసమే కదా చెప్పావు? సారీ, నీ పిల్లోడికి వేళపాల తెలియదు. అది దున్నపోతయ్య బాబు. నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం అలవాటు. ఆ టైంలో ఒక డోస్ వేసుకున్నాను. అప్పుడేం జరిగిందో నాకు అస్సలు తెలియదు. పేరు? గురు. ఏ ఊరి మీద? నాది ఇదే ఊరు. ఎవరి మీద నా డౌట్ ఉందా? నాకు ఎవరి మీద డౌట్ లేదు. మీ పేరు? రక్షన్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? హనీమూన్ సార్. మీ వైఫ్ పేరు? శృతి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? హనీమూన్ సార్. ఏంటయ్యా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? ఏదైనా కొత్తగా అడుగు. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ హ్యావ్ ఎ స్మోక్? ఐటు ఇలా అడిగితే టెన్షన్ పడరా? బాగా ఎక్కువగా స్మోక్ చేస్తుంటారా? లేదు, అనిపించినప్పుడే. మేడం, యాక్చువల్లీ చెప్పకూడదు మనసులోని మాట. ఆఫీసర్, దీన్ని ఆ అబ్బాయిల రూమ్ దగ్గర చూశాను. సేఫ్గా ఉంటుందని మీకు ఇద్దామని తెచ్చాను. కలెక్ట్ ద ఎవిడెన్స్. ఏంటయ్యా సార్, నీ వైఫ్ ఎక్కడా? రూమ్లో. ఓ జాగ్రత్తగా ఉండండి. ఎవిడెన్స్ నోట్ చేసుకోండి. సార్, నాకు ఆ యూట్యూబర్స్ మీదే బాగా డౌట్ ఉంది సార్. ఎందుకంటే చనిపోయిన అమ్మాయిది కూడా చిన్నదే సార్. వాళ్ళే ఎందుకు ఇది చేసి ఉండకూడదు సార్? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం. వాళ్ళు నలుగురే వచ్చారు. అది మాత్రమే కాకుండా వాళ్ళకి మర్డర్ చేసేంత సీన్ అయితే లేదు. రిసార్ట్ మేనేజర్ ఏమైనా చేసి ఉండొచ్చేమో, ఎందుకంటే అతను ఇక్కడే ఉంటాడు. సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో బాగా తెలిసి ఉండొచ్చు. ఈ రిసార్ట్ గురించి బాగా తెలుసు. తప్పు చేసి ఎలా తప్పించుకోలో అయ్యుండదు. ఎందుకంటే మర్డర్ ఇక్కడే చేసి శవాన్ని ఇక్కడే ఉంచుకుంటే అతను దొరికిపోతాడని తెలుసు. ఛాన్సే లేదు. సార్, రక్షన్ వచ్చినప్పటి నుంచి ఏదో టెన్షన్ పడుతూనే ఉన్నాడు. అతని యాక్టివిటీస్ కూడా సరిగ్గా లేవు. అతను ఎందుకు చేసి ఉండకూడదు? లేదు సార్, ఛాన్సే లేదు. ఎందుకంటే అతను ఆ పెద్దాయన చూస్తేనే టెన్షన్ పడుతున్నాడు. ఒకవేళ ఆ పెద్దాయన చేస్తుంటారేమో. సార్, ఆయనే సరిగ్గా నడవలేకపోతున్నారు. ఆయన ఎలా చేస్తారు? ఏం సార్, మీరు ఇన్ని సంవత్సరాలుగా మేడంతో వర్క్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది?
మేడం ఈ కేసుని సాల్వ్ చేయగలరా? సార్ కావాలంటే మీరే చూడండి, ఈ రోజుతో ఈ కేసు సాల్వ్ అయిపోతుందో లేదో. మనం ఒకటి అనుకున్నాం, చూసావా ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ దాని గురించి మాట్లాడకు. ఏ విషయం అది బయటికి వస్తుంది, నువ్వే చూస్తుండు. అది నేను చూసుకుంటాను, కానీ డబ్బు ఇప్పుడు తీసుకెళ్ళడం రిస్కే. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళాలనుకున్నా పక్కా దొరికిపోతావు. నేను దొరికిపోయినా పర్లేదు, నా డబ్బు కరెక్ట్ టైంకి నా దగ్గరకు వచ్చేయాలి, అర్థమైందా? నా కోసం ఒకటి చేస్తావా? ఏంటి? ఆ డిఎస్పీని వేసాయి. ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? ఆ డిఎస్పీ గురించి నీకు తెలీదు, తను చాలా బ్రిలియంట్. అక్షయ్, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. మాటి మాటికి ఇలా పక్కకి తీసుకొచ్చి మాట్లాడడం ఆపు. సరే. Come in. ఏంటి రక్షణ్, ఏంటి విషయం? ఏంటి విషయమా? ఏంటి సార్, చేసిందంతా చేసి ఏం తెలియనట్టు అడుగుతున్నారు? నాకు తెలుసు సార్, నాకంతా తెలుసు సార్. నేను చూశాను సార్, నేనంతా చూశాను సార్. అది చూసినప్పటి నుంచి నేను ఎవరికి చెప్పలేక, దాచుకోలేక, సరిగ్గా ఫోన్ చేయక, నిద్రపడక, అయ్యో దేవుడా నాకు పిచ్చెక్కిపోతుంది సార్. చెప్పిన ఎవరు నవ్వండి సార్, నవ్వకండి సార్, సార్ నవ్వకండి సార్. సార్ మీరు నవ్వుతూ నాకు భయం వేస్తుంది సార్. సార్ అద్దంలో చూసినా, ఎక్కడ చూసినా, పడుకున్నా, నిల్చున్నా మీరే కనబడుతున్నారు సార్. నా కళ్ళు చూసారా? కళ్ళు నిద్ర రావట్లేదు సార్, కళ్ళు లోపల పోయినాయి సార్. భయంగా ఉంది సార్. పోనీ పెద్ద ఆయన కదా, సరిగ్గా నడవడానికి వాకింగ్ స్టిక్ యూజ్ చేస్తాను అనుకుంటే అందులో గన్ను ఉంచుకొని ఆ అమ్మాయి పాపం సార్. ఒక అమ్మాయినలో మీకు మనసు ఎలా ఒప్పింది సార్? మీకు పెద్ద మనిషిగా మీరు
పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషిని 40 సంవత్సరాలుగా చూసుకున్నది ఎవరో తెలుసా? మధు. మధు ఎవరో తెలుసా? నన్నెంత బాగా చూసుకుందో తెలుసా?